ఎవరు రాజ్యం చేస్తున్నారు? ఎప్పుడు రాజ్యం చేస్తున్నాడు? కొన్ని ప్రశ్నలు, ఈ ఆలోచనలు. ఆయన రాజ్యంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు యెహోవానేనా రాజ్యం చేస్తా ఉన్నది? ఆయనేనా పరిపాలిస్తా ఉన్నది? మీరు ఆలోచించడానికి ప్రశ్నలు నేను మీ ముందు పెడుతున్నాను. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఆయన రాజ్యంలో ఎవరున్నారు? ఆయన రాజ్యంలో మనం ఉంటే ఆ రాజ్యము కదలదు. ఆ రాజ్యం యుగాలు ఉంటుంది. ఆయన ఆ మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎవరు రాజ్యం చేస్తున్నాడు? యెహోవా రాజ్యం చేస్తున్నాడు. అయితే మనము ఆదికాండం దగ్గర నుంచి మనం వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. బైబిల్ చేసి చూడండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురుగాక. ఎవరు యాలాలి? ఎవరు యాలాలని దేవుడు పలికాడు? చెప్పండిరా, అయితే చదివారు కదా. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసి ఆదాముని చేసి ఏమన్నాడు? నా ప్రతినిధిగా భూమి మీద నువ్వు రాజ్యమేలు అన్నాడు. ఆదాము ఏం చేశాడంటే దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను విలువీయక సాతానికి బానిసైపోయి మనందరినీ కూడా సాతానికి ఆదాము అమ్మేశాడు. మనము సాతాను రాజ్యంలో జీవిస్తా ఉన్నాం. వాడు మన శరీరాన్ని, మన మనస్సుని స్వాధీనము చేసుకొని శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంపం అనేటువంటివి మనకు భ్రమ చూపించి మనలను వాడి స్వాధీనం చేసుకొని వాడి పాదాల కింద మనలను బానిసలుగా చేసి వాడు ఆడుకుంటూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనం చదువుతుంది. మీరు వినాలి. మనము దేవుని యెహోవా రాజ్యంలోనే మనం ఉన్నామా? సాతాను రాజ్యంలో మనం ఉన్నామా? సాతాను రాజ్యంలో ఉంటే పాతాళానికి వెళ్ళాల్సిందే. యెహోవా రాజ్యంలో ఉండేవారు ఎలా ఉంటారు అని నేను మీతో ఈ మధ్యాహ్నం చెప్పాలనుకుంటూ ఉన్నాను. చదువమ్మా. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఏలికలేని చేపలతోను, ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరిని గూర్చి లాగి ఉన్నాడు. ఎవరండి వాడు? సాతాను మనుషులకు గాలము వేసి చదవమ్మా. గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మానవులందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడంట. ఏ కాలానికి పడిపోయాడు మానవుడు? శరీరములో పాపం అనే కాలం, త్రాగుడనే కాలం, మొత్తనే కాలం, ద్వేషం అనే కాలం. నీ శరీరంలోని వాటిని నీకు ఏది భ్రమో, ఏది ఆశో కనిపించి అప్పుకు చూపించాడు. ఆ కాయ వైపు చూడమ్మా, ఎంత అందంగా ఉంది, తింటానికి ఎంత బాగుంటుంది, అది తింటేస్తే ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడు. నీ దేవుడు మోసం చేసాడు తల్లి నేను. అయ్యో, ఎంత పిచ్చి మానవులు అయిపోయారు వీడు. అలాగూ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులకు భ్రమపరచేవాడు దేవునికి దూరముగా కాలాలు
వలలు వేసి ఉర్రు వేసి ఉచ్చులు వేసి వాడు లాగేస్తా ఉన్నాడు. నీవు నేను మనుషులందరూ కూడా వాడి వలలోనే ఉన్నాం. మనం కన్ఫామే కదా, ఆడి వల్ల ఉన్నామా బయటకు వచ్చామా? వాడు ఇంకా మనల్ని వాడుకుంటలేదా? వాడుకుంటున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడా? మనలా గుట్టి మీద చేసుకొని చెప్తే మీరు చెప్తారు వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుంటున్నా. వాడి రాజ్యంలోనే మేము ఉన్నాం, ఆయన రాజ్యంలో లేమని మీ మనస్సాక్షి మీకు చెప్తారు. యెహోవా రాజ్యము చేయించున్నాడు. ఏలవలసినటువంటి మానవుడు వాడి కింద బానిసగా వెట్టి చాకరీ చేస్తూ వాడి పట్టాలలో అల్లాడుతూ ఉన్నాడు. ఏలిక లేని చేపలు ఎర్ర వేస్తారు. కాలానికి ఏం చేస్తారంటే ఆ ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళుకి ఒక ఎర్రను గుచ్చి ఆహారాన్ని చేపకి ఏది ఇస్తామో దాన్ని గుచ్చి ఆ చేప ముందు ఆడిస్తాడు. అప్పుడు ఆ ఎర్ర తిని ఆనందించాలని అమాయకమైన చేప ఆ ఎర్రను తింటే ఎర్రలో కాలం ఉన్నదని దానికి తెలియదు. ఓ నరుడా, ఏ కాలానికి చిక్కుపడిపోతావు రేపు? ఏ కాలమని గుడ్డల్లో కూర్చాడు వాడు ఎన్ని విధాలుగా నిన్ను ఆడిస్తూ ఏడిపిస్తున్నాడో నీకు తెలుసా? వాడు పని ఆనందిస్తున్నాడు. చదువు మాట చదవండి. ఏలిక లేని చేపలతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడి దృష్టిలో మనం ఎట్లున్నామంటే పురుగుల్లాగా, దిక్కులేని చేపల్లాగా ఉన్నామంట. మనం ప్రతి గాలానికి పడిపోతాం, ప్రతి ఎరకి పడిపోతాం, చెప్పలేకుండా వెళతాము. వాడు చూపించి దాంట్లో ద్వేషము, అది కలహము, అది వ్యభిచారము, అది దొంగతనము, అది మోసము. పడిపోవటమే. ఏది కలిగి చెప్పగా మాకు పురుగులుగా వాడు చేసి ఉన్నాడు. చదవరా. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వంగి చిక్కించుకొచ్చున్నాడు. వాడు తన సాతానుడు రాజ్యం చేస్తున్నాడు. మనం సాతాను రాజ్యంలో వాడితో బానిసలుగా ఎట్టి శాంతి చేస్తున్నామని మీరు గమనిస్తే చాలండి. మీరు వీటిలో పోతారు, నేను వీటిలో పోతాను. ప్రియులారా, వాడు మనకే కాదు, యేసయ్యకు కూడా కాలం వేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు సహాయం చేయండి. అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, యేసయ్యను ఎత్తైన కొండ మీదకి తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, ఆ రాజ్యముల మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల, వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాధారణ పొమ్ము, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ మాట మీరు అనగలరా? సాతానా పో అని అనగలరా? ఎవరైనా నిన్ను తిడతా ఉంటే, నీ మనస్సు నిన్ను ప్రేరేపిస్తా ఉంటే, అది పాపమో, అది టీవీనో, యవ్వన బిడ్డ, అది తెచ్చిపోను షల్లో, రహస్యమైనటువంటి దృశ్యాలలో నీ యొక్క మనసు రేపుగా ఉంటే, సాతానా అనగలవా? నేను దేవుని బిడ్డను, ఇది చూడటానికి నా కళ్ళు నా దేవునికి అప్పగించాను చెప్పగలవా? నేను దేవునిలోనికి వెళ్ళాను, ఈ నోరు నా దేవునికి అప్పగించాను. అపవిత్రమైన మాటలు మాటలేను అని చెప్పగలవా? సాతానా ఒక రాత్రి
నా జీవితంలో ఒక రాత్రి అప్పటికి 3 నెలల నుంచి మెంటల్ కండిషన్లో నేను ఏమైపోతున్నానో నాకు తెలియదు. నా మైండ్ నా దగ్గర లేదు. నన్ను కన్న తల్లి ఘోరంగా ఏడుస్తా ఉన్నది. 3 ఆడపిల్లల తర్వాత పుట్టేవయ్యా, దేవుడు తీసుకుపోతున్నాడా, ఏ పట్టిందిరండి అని ఘోరంగా ఏడుస్తా ఉన్నది. నాకు అంత పిచ్చెక్కిందేమోనని మా అక్క కూతురు ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లోనే వచ్చింది. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు దస్తగిరి అని. అర్ధరాత్రి ఏ టైం అవుతుందో నాకు తెలియదు. నిద్రపోతా ఉన్నారు, సౌండ్ వస్తూ ఉన్నాయి, గ్లాసులు మోత వినపడతా ఉన్నది. నేను కళ్ళు తెరిచి చూశాను. ఇంట్లో ఉన్న బిందెల మీద మోతలు ఎగుస్తున్నాయి, అట్ట మీద ఉన్న గ్లాసులు ముచ్చబడతా ఉన్నాయి, అవి వేసి వచ్చబడతా ఉన్నాయి. నీళ్లు జారిపోవటం లేదు, కింద పడటం లేదు. నీళ్లు ముచ్చటం చూస్తున్నాను, పైకి దిగుస్తున్నాయి, మచ్చటం చూస్తున్నాను, నీళ్లు కింద పడటం లేదు. వెంటనే బైబిల్ తీసుకున్నాను. ఆ రోజుల్లో ఈ బైబిల్ నా దగ్గర లేదు, ఎర్ర బైబిల్. ఇదే మాట తీశాను, ఇదే మాట తీసి ప్రభువుని దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను. సాతానా పో అన్నానండి. నిజం చెప్తున్నా, ఎక్కడెక్కడ కాపైపోయినాయి, కానీ నాకు మాత్రం వచ్చేసింది. అది అదురుది కానీ ఏదన్నా కానీ దస్తగిరి అయిన వాడిని అది ఒక చరిత్ర చెప్పడం లేదు. కానీ 4 నెలలు సాతానుడు నన్ను భ్రమలో నుంచి సత్తుమని తీసుకెళ్లాలన్నాడు, కానీ నా ప్రభువు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. సాతానుడు నిన్ను గమనిస్తా ఉంటాడు, ఈ ప్రవర్తన గమనిస్తా ఉంటాడు. యేసయ్య కూడా నిన్ను గమనిస్తా ఉంటాడు. నువ్వు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు, ఎవరికి అవకాశం ఇస్తావు. నా బిడ్డ నాకు అవకాశం ఇచ్చడానికి సాతానా పో అని అంటే బాగుంటే అది దేవుని ఆత్మ నీవన్నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చూస్తా ఉంటే మనం ఆ మాట అనగలిగితే వాడు వెళ్తాడు. అని మనం యాకోబు భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 7-8 వచనాల్లో గొప్పగా చదువమ్మా. యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఎంత చక్కగా మాట్లాడి, దేవునికి లోబడిన బిడ్డ, మారు మనసు పొందిన బిడ్డ, నీవు అపవాదిని ఎదిరించగలిగితే వాడు పరిగెత్తుతాడు. సాతానా పో అనే మనసు నీకుంటే, సాతానుడు నన్ను భ్రమపరుస్తున్నాడు, నన్ను వశం చేసుకోవాలనుకుంటున్నాడని నీకు అర్థమైతే నీ నోరు తెరిచి సాతానా పో అంటావు. ఎప్పుడైతే సాతానా పో అని నువ్వు అంటావో వాడు పారిపోతాడు. దేవుని దూతలుని దగ్గరకు వచ్చి దేవుని బిడ్డని నీకు పరిచయం చేస్తారు. నేను ఎరుగురా, ఈ సత్యాన్ని నేను ఎరుగురా. ఇంకా ప్రగాధాలు, ఇంకా అపవిత్రమైన పనులు, ఇంకా హృదయాలలో ద్వేషాలు, కక్షలు ఎవరు చేస్తున్నాడు? ఇవన్నీ నీ శరీరంలో దేవుని బిడ్డలైన మీకు వాడు ఎందుకు ఈ విధమైన గాలాలేసి మిమ్మల్ని వాడు బానిసలుగా చేస్తున్నాడు. మీరు ఎరుగురా ప్రియమైన బిడ్డలారా. నీ రాజు యేసు, నీ రాజు యేసుని ఆయన నిన్ను రాజుగా చేయడానికి లోకానికి వచ్చాడు. అది నువ్వు తెలుసుకోవాలి. ఆదాముని రాజుగా చేస్తే ఆదాము సాతానికి బానిస అయిపోయి సాతానికి అప్పగించేశాడు. ఈ లోక రాజ్యాలన్నీ మాకి చేశాడు ఆదాము. వాటి మహిమాన్ని ఇస్తాను నాకు సాగిలపడు. ఎన్నిసార్లు సాగిలపడి ఆ మహిమను అనుభవించాలని చూస్తున్నాము. ఉరికిపోయి మట్టి శరీరము కొరకు వదిలిపోయే పరిగెమాలిన డబ్బు, ఆస్తులు, పొలాలు, బ్యాంక్ అకౌంట్, వ్యర్థమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నామే కానీ నా దేవుని బిడ్డగా పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలి, సాతానికి అవకాశం ఇవ్వకూడదనే జ్ఞానాన్ని మనము తెచ్చు
ఎవరి బట్టి ఏలేవారు, మనం ఎవరి ఆజ్ఞాపించే వాళ్ళము. యెహోవా రాజ్యములో నీవు నేనే రాజులము. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూడండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మీరు ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైన వంశం భూమి మీద రాజులైన యాజక సమూహమును. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి నీవు యేసును నమ్మినది ఎవరివి? యేసులో బాప్తిజం పొందినది ఎవరివి? యేసు శరీర రక్తాలు భుజించినది ఎవరివి? చీకటిలో నుంచి విడుదల పొందిన బిడ్డలు. ఈ మాట ఇక్కడ వచ్చి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. వినండి, గ్రహించండి సత్యాలను మీరు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి, ఏ అధికారంలో నుంచి యేసు మనల్ని విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. దేవుని రాజ్య వారసులము మనము. ఆయన మనల్ని విమోచించాడు. అంధకార సంబంధమైన క్రియలు, శరీర క్రియలు, ధ్యానత్వం, అపవిత్రత, కలహాలు, మత్సరాలు, క్రోధాలు విడుదల పొందిన బిడ్డలంతా లేని పొందనాలు. అపూజ రక్తముతో కడగబడిన బిడ్డ పొందనాలు. దేవుని రాజ్యంలో విడుదల పొంది రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా బ్రతుకుతున్న నీకు వందనాలు. దేవత్వంలో పరిచర్య చేయడానికి సిద్ధపడిన నీకు వందనాలు. దేవుని రాజ్యములో బిడ్డలే. అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యం అంటే అర్థం ఏమిటి? ఏమండి, దేవుని రాజ్యము 2 రకాలుగా ఉంటది. ఒకటి శరీర సంబంధమైన రాజ్యం, 2 ఆత్మ సంబంధమైన రాజ్యం. ఒక మాట నేను మీ ముందుకు తెస్తా. లూకాసు సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. అది కూడా కాదు, ఒక్క నిమిషం. మార్కు సువార్త 15 చదువమ్మా. మార్కు 15:10. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిందని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుతున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఇశ్రాయేలీయులు అనుకున్నారు, యేసయ్య మాకు రాజుగా వస్తాడు, ఆయన ఈ యొక్క రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, ఆయన రాజుగా ఏలుబడి చేస్తాడు, మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకే యేసయ్య వాళ్ళు సిలువ వేశారు. ఆయన రాజుగా చేయడానికి ఇస్కరియోతు యోధ ఒక దండ తయారు చేసి ఆయనకి వేయిపోయాడు. ఆయన తిరస్కరించాడు. ఆయన రాజు అయితే నేను మంత్రిని అవుతాను, కోశాధికారిని అవుతాను. ఆ దినాలలో శిష్యులు కూడా ఆయన రాజు అవుతాడు, మేము పదవుల్లో ఉంటాము, రోమా ప్రభుత్వాన్ని ఎదిరిస్తాము అని అనుకున్నారు. శరీర సంబంధమైన రాజుగా ఆయన చూసేది కానీ ఆత్మ సంబంధమైన రాజుగా ఆయన చూడలేదు.
పిలాతు ప్రశ్నించాడు, నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు, నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నా వారు సైన్యం ఉండేది, నాకు రథాలు కత్తులు కటాలు ఉండేవి. నన్ను ఈ విధంగా మీరు హింసిస్తా ఉంటే వారందరూ మిమ్మల్ని చంపేసేవారు నా సైన్యం. కానీ నేను దేవుని కుమారుడుగా ఇదిగో ఈ లోక సంబంధమైన సాతాను అనేటువంటి రాజుని చంపి ఆ రాజ్యము, నన్ను నమ్మిన దేవుని రాజ్యము అంటే ఏమిటి అనే మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రాజ్యమును నువ్వు చూడాలి అంటే ఆ యేసయ్య అంటాడు, నువ్వు కొత్తగా జన్మించాలి అంటాడు. యోహాను సువార్త 3:3లో నికోదేముతో ప్రభువు చెప్తాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అంటాడు. కొత్తగా జన్మించడం అంటే ఈ వాక్యం వింటూ ఉండగా నీకు అర్థమైతే నేను సాధారణ రాజ్యములో శరీర సంబంధిగా వాడి యొక్క ప్రతినిధిగా నేను బ్రతుకుతున్నానని నీకు అర్థమైతే నీవు ఖచ్చితంగా శరీర సంబంధమైన క్రియలను వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన బిడ్డగా మారతావు. దేవుని వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యము నీ చెవుల్లో దూరి నీ మైండ్లోనికి వెళ్ళి నీ మైండ్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని పొడిస్తే నీవు ఏడుస్తావు. ఇందాక అబ్బాయి ఇజ్రాయేల్ గారు చెప్పాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నివసిస్తూ ఉన్నాను, నేను నశించాను అని ఏడ్చినప్పుడు ఆ బలిపీఠ మీద ఉన్న కారుతో ఒక దూత శరాబు, అగ్ని రెక్కలు కలిగిన శరాబు, ఆ అగ్నిని తీసుకొచ్చి ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము పరిహారం అయిపోయింది, నీ దోషము తొలగిపోయిందని చెప్పారు. నీ పాపము పరిహారం కావాలి అంటే, నీ దోషము తొలగిపోవాలంటే యెషయాలాగా నువ్వు కూడా కేక వేయాలి. అప్పటిదాకా ఉజ్జియా చచ్చిపోయేదాకా యెషయాకి తెలియలేదు, దర్శనము చూసిందాకా. ఎప్పుడైతే శరాపుడు పరిశుద్ధుడు అనే వాడు కేకలు వేస్తున్నారో ఆ దర్శనాన్ని చూసినప్పుడు యెషయాకి అర్థమైంది, నేను అపవిత్రుడని. నీకు అర్థమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉన్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు అపవిత్రమైన బిడ్డవని నీకు అర్థమైందా? ఇంకా శరీర సంబంధంగా లోకానుసారంగా సాతాను వాడుకుంటున్నాడని నీకు అర్థమైందా? అర్థమైన రోజున నువ్వు కొత్తగా జన్మిస్తావు, అర్థమైన రోజున నువ్వు పశ్చాత్తాపడి ఏడుస్తావు. అప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తాడు. ఇంకా పాపాలు ఒప్పుకో, ఇంకా ఒప్పుకో, సరి చేసుకోవాల్సిన ఒప్పుకో. పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించినప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు. జీవితంలో వెనుక తిరగవు నీవు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆత్మ సంబంధమైన రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. అది తర్వాత మారు మనసు పొందేవని నీ హృదయంలో స్థిరపరచుకొని ఇక నాకు దేవుడే, ఇక నాకు ఏమి అక్కర్లేదని నువ్వు అనుకున్నప్పుడు నీవు బాప్తిజం పొందాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా ఒకటి వినండి, నా వైపు చూడండి. ఒకటి దేవుని రాజ్యాన్ని చూచుట, 2 దేవుని రాజ్యములో ప్రవేశించుట, 3 దేవుని రాజ్యముగానే మనం ఉండుట. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే కొత్తగా జన్మించాలి.
ఏమంటే క్రొత్తగా జన్మించాలంటే వాక్యము నీ హృదయమును తీయజలించి నీ పాపాన్ని నీ చేత ఒప్పింపు చేయాలి. అప్పుడు దేవుని రాజ్యాన్ని చూస్తావు. పాపం చేయలేదు, ఈ మురికి లోకములు మురికి ఆశించలేదు, ఈ పనికి మాలిన దాని కోసం పాకులాడు, వ్యర్థమైన మాటలు రావు, ప్రత్యేక బ్రతుకుదా, దేవుడిని ఎదుర్కొంటూ బ్రతుకుదా, దేవుడి కోసం ఎంతలో అనుభవిస్తావు, చచ్చిపోతావు, దేవుడిని మాత్రం వదిలిపెట్టావు. అది కొత్తగా జన్మించితే చూస్తావు. ముందు చూస్తే తర్వాత రాజ్యములోనికి ప్రవేశిస్తావు. నీ రాజు యేసుక్రీస్తుగా ఉంటాడు. ఆ రాజ్యం ఏదో మీకు తెలుసా? చెప్తాను వినండి. ఈ సంఘమే దేవుని రాజ్యం. ఈ సంఘమునకు శిరస్సే యేసుక్రీస్తు వారు. ఈ రాజ్యము 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళుతుంది. మీకందరికీ కూడా రాజ్యాలు పంచి రాజైన యేసు 1000 ఏళ్ళు రాజ్య పాలన చేస్తాడు. నువ్వు ఆయన బిడ్డగా, రాజుగా, సాతాన్ని జయించబిడ్డగా నీవు ఉంటే నీకోసం 1000 ఏళ్లలో ఒక రాజ్యాన్ని నా ప్రభువు సిద్ధపరిచాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. నా ప్రియమైన సంఘమా, నేను ఇక్కడ ముగించేస్తాను. కొంచెం కార్యక్రమం ఉన్నది కనుక ఏమండి, దేవుని రాజ్యంలోకి రావాలి అంటే యేసయ్య ఏం చేశాడంటే సాతాన్ని చంపాడు, మరణాన్ని చంపాడు. వాడి దగ్గర నుంచి పాతాళం యొక్కయు పరలోకం యొక్క తాళము చెవులు లాక్కున్నాడు. అది సంఘానికి ఇచ్చాడు, పేతురికి. హల్లెలూయా. నీవు భూమి మీద దేన్ని బంధిస్తే పరలోకమునది బంధించబడుతుంది. సంఘమా, నువ్వు భూమి మీద దేన్ని విప్పితే పరలోకమునది విప్పబడుతుంది. బంధించగలిగిన అధికారం పొందాలంటే దేవుని రాజ్యంలో ప్రవేశించిన బిడ్డగా బ్రతకాలి. నీవు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. బ్రతుకుతున్నామా? యెహోవా రాజ్యం చేయుచున్నాడు, యెహోవా రాజ్యం చేయుచున్నాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయం ఒక మాట చూడటం క్లోజ్ చేయాలనుకుంటున్నాను. 19వ అధ్యాయం 11, 12 వచనాలు చేయి చూడండి ఒకసారి. లూకాసు సువార్త మొదలు చూడండి. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 దినాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి అతడు మమ్ము నేరుగా మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారులు పంపిరి. గమనించండి, యూదులు ఆ ఇజ్రాయెల్ ఏమనుకుంటున్నారంటే దేవుని రాజ్యం వెంటనే అడ్డుపడుతుంది అనుకుంటున్నారు. కానీ ఆయన అంటున్నాడు, నేను రాజ్యం సంపాదించాను, ఆ బిడ్డలు నా రాజ్యంలోకి బతికుండగానే రావాలి, వాళ్ళకి నేను తలాంతులు ఇచ్చాను, వాళ్ళకి నేను తలాంతులు ఇచ్చాను. ఆ తలాంతులతో వాడు వ్యాపారం చేసి అభివృద్ధి చేశాను. హల్లెలూయా. ఇచ్చిన తలాంతు ఏంటి? దేవుడు నీకు తెలుసా? ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడా? ప్రేమించే తలాంతు ఇచ్చాడా? ఇతరులకు సహాయం చేసే తలాంతు ఇచ్చాడా? దేవుని పరిచయం చేసే తలాంతు ఇచ్చాడా? దేవుని బిడ్డలను ఆదరించే తలాంతు ఇచ్చాడా? సువార్త చెప్పే తలాంతు ఇచ్చాడా? కాపరిగా సంఘాన్ని కాసే తలాంతు ఇచ్చాడా? భారముతో కన్నీటితో ప్రార్థన చేసి నశించిపోయే ఆత్మల కోసం మరపెట్టే తలాంతు ఇచ్చాడా? ఏ తలంతైనా గమనించావా? ఏ తలంతైనా అభివృద్ధి చేసుకుంటున్నావా? నీ తలంతు ద్వారా దేవుని రాజ్యంలో కొన్ని ఆత్మలను అప్పగించగలిగేవా? పూడ్చిపెట్టేవా? నీకు అర్థమవుతుందా? ఆయన దూర దేశము వెళ్ళాడు, రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చే లోపు నువ్వు ఆయన తలాంతుల విషయంలో ఏం చేశావు? మరి దేవుని బలిపీఠం చెప్తున్నాను, నేను ఘోరమైన పాపి. ఒక రిటైర్డ్ టీచర్ కైలా జీరావు గారిని నన్ను రక్షించాను. ఆయన ప్రవర్తన నన్ను రక్షించింది. నేను ఆ రోమన్ కథోలిక్ మిషనరీ అనేటువంటి ఒక మారు మనసు లేని నామకాండ సంఘములు ఎదుగుతుండగా ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆ
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవుడి యొక్క సేవలో ఇలా కొనసాగుతూ ఉన్నా. సజీవరాలతో కట్టబడుతున్న యేసుక్రీస్తు కృపా మందిరం అని తెనాలి దగ్గర చిన్నరావులో స్థాపించాను. ఈ మందిరం ద్వారా 30 మంది పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి ఈ దేశంలో కాపురులుగా ఉన్నారు. నేను ఇటు కనబడకపోవచ్చు, ఇటు మారుమూల ఒక చిన్న సేవకుడిగా, ఒక వ్యక్తుడిగా నేను ఉండొచ్చు. నేను నా దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపు 70 మంది సేవకులు అంబేద్కర్ కాలేజీలో చదువుకుని ఎవరినో బిడ్డలు ప్రార్థనకు వచ్చిన వాళ్ళ చెడుగా సేవకులయ్యారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది సేవ చేస్తూ ఉంటారు. అల్లూరులో సమీర్ గారని కొత్తగా వీటిలో పెడతా ఉంటాడు. ఆయన వాళ్ళు లావుగా ఉంటాడు, పట్టుంటారు. అప్పుడు సన్నగా ఎత్తుకుంటేవాడు. ఆ బిడ్డకు బాప్తిజం ఇచ్చి సేవలో పెట్టారు. అలా ఎందరో విజయవాడ మన దేశంలో 70 మంది సేవలు. ప్రభుదాసుని ఎవరి బిడ్డ వచ్చి మాట చెప్పాడు, ఈ తలాంతులు వ్యాపారం చేస్తున్నారు దేవుని పక్షంగా ఎంత అభివృద్ధి చేసే మారిన దగ్గర నుంచి 32వ సంవత్సరంలో నేను మారాను. 76వ సంవత్సరంలో మీ ముందు నిలబడి వారికి చెబుతున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు అంతకుముందు త్రాగుబోతుంది, తిరిగిపోతుంది, రవిడి, వ్యర్థుడు, కుటుంబానికి హానికరుడు, సంఘానికి హానికరుడు. నేను వస్తున్నానంటే బజార్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా తప్పుకోవాల్సిందే. అలాంటి భ్రష్టులను ఆనాటి నుంచి ఆయన వారి ప్రభువులను నమ్ముకొని లోపాలు లేవని చెప్పను. నేను సంపూర్ణంగా పరిశుద్ధులని చెప్పను. లోపాలు వస్తున్నాయి, శోధన వస్తుంది, బీపీ ముందు నాకు ఏమంటే కోపం వస్తుంది. కానీ నా దేవుడు రక్తంలో నన్ను కడిగి సరిచేస్తాడు. నా తప్పు నేను ఒప్పుకుంటాను. నేను ఎక్కడ తప్పు చేసినా నాకు తెలుసు. అక్కడ నేను కన్నీళ్ళు నా ప్రభు పాదాలు తగ్గుతాను. ఆయన రక్తంతో నన్ను శుద్ధి చేస్తాడు. నేర్చుకుందాం, యెహోవా రాజ్యం చేయించుకుంటాను. ఆ రాజ్యంలో నీవు ఒక బిడ్డగా ఉండగలవా? ఆ విధంగా ఉంటే నీవు ధన్యురాలు. ఆయన ఇతర దేశాలు వెళ్ళి ఆయన రాబోతా ఉన్నాడు త్వరలో. ఏమండి, ఆయన రాబోతా ఉన్నాడు. రాజకుమారుడుగా రాజ్యము సంపాదించుకొని రాబోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో నీవు కూడా ఒక రాజుగా ఉండగలవా? నీవు రాజువి, యాజకుడు. నేనే కాదు, మీరందరూ యాజకులే. మన సంఘం యొక్క కాన్సెప్టే అది. సజీవనాలతో కట్టబడుతున్నటువంటి రాజులైన యాజకులు మీరందరూ పని చేయాలి. చచ్చిపోయేదాకా చేయాలి. మీ పనులు, మీ బిడ్డలు, మీ కుటుంబం కాదండి. దేవుడి పని చేయాలి. ఆ రాజ్యంలో ఆయన వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నాకు ప్రార్థన చేసే కృపించావు, అయ్యా నాకు అంట్లు కడిగే కృపించావు, నాకు వంటండే కృపించావు, నాకు మందిరం ఊడ్చే కృపించావు, అయ్యా నేను చేసేనయ్యా బడా తప్పకపోయి నా బిడ్డ, ఇదిగో ఈ 10 రాజ్యాల మీద నువ్వు రాజుగా ఉండు అని చెప్పగలగాలి. ఈ సొంత పని, ఈ బిడ్డలు, ఈ భర్త, ఈ పనులు, నీ స్వార్థమైన దేవుడి కోసం సంపాదించి సిద్ధపడు. ఇకనైనా సిద్ధపడదాం. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆయన రాజ్యములు మనము కూడా ఆయన యొక్క రాజ్య సంబంధులుగా బ్రతకడానికి ప్రభు కృప సహాయం చేయను గాక. అలాంటి ఆత్మతో మనల్ని నింపి సిద్ధపరచును గాక. మన మధ్య